టీడీపీ బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తారనడానికి తనను ఎంపిక చేయడమే నిదర్శనమని ఎమ్మెల్సీ అభ్యర్థి బీటీ నాయుడు అన్నారు. తనకు రెండోసారి అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గతంలో మండలి సభలు కౌరసభగా జరిగిందంటున్న బీటీ నాయుడుతో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్. రెండోసారి కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కోటాలకు సంబంధించి బీటీ నాయుడు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సార్. రెండోసారి నామినేషన్ దాఖలు చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? దాదాపు 30 మంది ఆశావాహులు పోటీ పడ్డారు, రెండోసారి మీరు ఇప్పుడు నామినేషన్ దాఖలు చేశారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. ఉండేది 5 సీట్లు, కూటమి సభ్యులకు 2 పోతే 3 ఉన్నాయి. ఆ 3 సంబంధించి మీరు అన్నట్లు ఎంతోమంది పెద్దలు పోటీ పడ్డారు. మరి అందరిని పరిశీలిస్తూనే మరి రెండోసారి నాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి నా అంత అదృష్టవంతుడు ఈ రాష్ట్రంలో ఎవరు ఉండరని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అంటే చంద్రబాబు నాయుడు గారిని చాలా దగ్గరగా చూసిన వ్యక్తి మీరు. ఆయన జైల్లో ఉన్న సమయంలో కూడా అక్కడే 53 రోజులు కూడా ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా పార్టీకి చాలా కష్టపడ్డారు, వివిధ పార్టీ హోదాల్లో కూడా మీరు పనిచేసిన పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశాల రెండోసారి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి సంబంధించి ఈ విషయంలో కూడా నేను అదృష్టవంతుడు. తెలుగుదేశం పార్టీలో 1 కోటి క్రియాశీలక మెంబర్స్ ఉంటారు. ఆ రోజు రాక్షసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెడితే మరి 1 కోటి మందిని పరిశీలిస్తూ మరి అందరిలో నన్నొక్కరిని ఎంపిక చేసి ఉదయం సాయంత్రం మరి పెద్ద ఆయన కలిసి అవకాశం ఆ రోజు కూడా ఇచ్చారు. ఆ రోజే నేనే అదృష్టవంతుడు. వీటితో పాటు మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ బడుగు బలిగిన వర్గాల పక్షపాతి అనడానికి నిదర్శనం. ఉండే 3 సీట్లు కూడా 100% బడుగులకే ఇచ్చేసింది. ఒక ఎస్సీ, 2 బీసీ. ఎస్సీ ఎస్టీ మైనారిటీలని బడుగులు అంటాం. మరి తెలుగుదేశం పార్టీ బడుగుల పక్షాన ఉంది అనడానికి నిదర్శనం ఈ రకంగా 3 సీట్లు కూడా 100% మావే. మరి ఇలాంటి అదృష్టాన్ని కలిగించినటువంటి బడుగుల భగవంతుడైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన వారసుడైనటువంటి నారా లోకేష్ బాబు గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, బడుగు బలిగిన వర్గాలకు ఒకటే సందేశం తెలియజేస్తున్నాను. ఈ పార్టీలో పనిచేయండి. ఇక్కడ పైసలు అవసరం లేదు, గాడ్ ఫాదర్ అవసరం లేదు. నా మాదిరి కర్నూలు ఎంపీగా 2 సార్లు అవకాశం ఇచ్చింది, ఎమ్మెల్సీగా 2 సార్లు అవకాశం వచ్చింది, రాజ్యసభ ఒకసారి, చైర్మన్ ఒకసారి, సామాన్య కార్యకర్త నుంచి ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్గా నాకు పార్టీ అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తుంది. ఇక్కడ పని చేస్తే పదవులు ఖచ్చితంగా వస్తాయి. బడుగు బలిగిన వర్గాల పార్టీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని మీ ద్వారా నేను తెలియజేస్తాను. అయితే గత ప్రభుత్వ హయాంలో కూడా మీరు శాసనమండలి సభ్యులుగా సభలో ఉండడం జరిగింది. ప్రస్తుతం మళ్ళీ సభకు వెళ్ళబోతున్నారు, సభలో ఉన్నారు మీరు. ఎలా అంటే ఆ సభకి ఈ సభకి డిఫరెన్స్ ఏం గమనించారు మీరు? చాలా డిఫరెన్స్. నక్కకు నాగలోకానికి తేడా అని చెప్తారు మన భాషలో. గత 5 సంవత్సరాలంతా కూడా చీకటి కోణం మీరు చూశారు. అమరావతి సంబంధించి శాసనసభ మందబలంతో తీర్మానాన్ని పాస్ చేస్తే శాసన మండలి ఆ రోజు పెద్దల సభ మేము చర్చించాలంటే ఆ రోజు ప్రముఖ మైనార్టీ నాయకుడైనటువంటి షరీఫ్ గారి మీద మంత్రులు, ఆ రోజు వాళ్ళ మెంబర్స్ అంతా కూడా దాడి చేసే పరిస్థితి. మేము మాట్లాడితే శాసన మండలి రద్దు చేస్తానని భయపెట్టే పరిస్థితి. ప్రెస్ సోదరులు మిమ్మల్ని భయపెట్టాడు, సమాజంలో ఏ వర్గాన్ని కూడా వదలకుండా భయపెట్టే పరిస్థితి. అది రాక్షస పాలన. మరి ఈ 9 నెలల కాలం చూసినట్లయితే స్వర్ణయుగం స్టార్ట్ అయింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నెల వస్తే ఖచ్చితంగా జీతాలు ఇచ్చే పరిస్థితి, సామాజిక బాధ్యతగా పెన్షన్లు తానే దగ్గరుండి ఇచ్చే పరిస్థితి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు గాడిన పడినాయి. ఖచ్చితంగా రాబో కాలం అంతా కూడా స్వర్ణయుగంగా ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తాను. మొత్తంగా ఎంతమంది ఆశావాలు ఉన్నప్పటికీ కూడా రెండోసారి కూడా తనకి మళ్ళీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఇచ్చిన చంద్రబాబుకి, అదేవిధంగా లోకేష్కి కూడా ఖచ్చితంగా తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పూర్తి స్థాయిలో అటు సభతో పాటు ప్రజలకి కూడా అందుబాటులో ఉండడం కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో క్రాంతి, రాజ్ న్యూస్, అమరావతి నుంచి.